ఒకప్పుడు భారతదేశంలో ఎడ్టెక్ రంగాన్ని ఊపేసిన పేరు బైజూస్. ప్రతి స్కూల్, ప్రతి ఇల్లు, ప్రతి స్టూడెంట్ బైజూస్‌ని వాడేవాడు. ఒకప్పుడు ఎడ్టెక్ రంగంలో మంచి పేరు తెచ్చుకుంది బైజూస్. బట్ కట్ చేస్తే ఈరోజు బైజూస్ అంటే లాస్, డెట్స్, కాంట్రోవర్సీస్, స్కామ్, పెండింగ్ బిల్స్, లే ఆఫ్స్. 2022లో బైజూస్ మార్కెట్ క్యాప్ $22 బిలియన్ రీచ్ అయింది. బట్ జస్ట్ 15 నెలల తర్వాత ఈ వాల్యూ $3 బిలియన్ పడిపోయింది. దీనంతటికి కారణం దురాశ. ఎడ్యుకేషన్ కోసం స్టార్ట్ అయిన బైజూస్ ఎడ్యుకేషన్‌ని వదిలేసి డబ్బులు సంపాదించడం మీదనే ఫోకస్ పెట్టింది. అందువల్లే ఒకప్పుడు భారతదేశం అంతా బైజూస్ ఆఫీసెస్ ఉంటే ప్రస్తుతం ఒక్కటి మాత్రం మిగిలింది. అసలు బైజూస్ ఎలా ఎదిగింది? అదే బైజూస్ ఎందుకు ఘోరంగా పతనమైంది? తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. 2009లో ఇండియాలో ఒక ఫేమస్ టీచర్ ఉండేవాడు. అతనే బైజూ రవీంద్రన్. ఇతను ఒక ఇంజినీర్. చిన్నప్పటి నుండే రవీంద్రన్‌కి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. రవీంద్రన్ పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్. దీంతో రవీంద్రన్‌కి టీచింగ్ కూడా బాగా వచ్చు. ఇంజినీరింగ్ తర్వాత రవీంద్రన్ ఒక కంపెనీలో జాబ్‌లో జాయిన్ అయ్యాడు. ఆ టైంలో రవీంద్రన్ ఫ్రెండ్స్ ఐఐఎంలో జాయిన్ అవ్వడానికి క్యాట్ ఎగ్జామ్‌కి అప్లై చేశారు. ఈ క్యాట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ హెల్ప్ కోసం రవీంద్రన్ యొక్క ఫ్రెండ్స్ అతన్ని కోరడంతో రవీంద్రన్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి కోచింగ్ ఇచ్చి తాను కూడా క్యాట్ ఎగ్జామ్ రాశాడు. ఈ ఎగ్జామ్‌లో రవీంద్రన్ హైయెస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. అలాగే అతని ఫ్రెండ్స్‌లో 12 మంది ఐఐఎంలో జాయిన్ అయ్యారు. ఆ టైంలోనే రవీంద్రన్‌కి అర్థమైంది తను ఎంత మంచి టీచర్ అని. దీంతో 2009లో రవీంద్రన్ క్యాట్ కోచింగ్ క్లాసెస్ మొదలుపెట్టాడు. ఈ క్లాసెస్ సక్సెస్ అయ్యి మెల్లిగా పెద్ద పెద్ద ఆడిటోరియంస్‌కి షిఫ్ట్ అయిపోయాయి. ఆ టైంలో రవీంద్రన్ ఆడిటోరియంలో ఒకేసారి 1200 మంది స్టూడెంట్స్‌కి క్లాస్ చెప్పేవాడు. రవీంద్రన్ యొక్క టీచింగ్ స్టైల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, షార్ట్‌కట్‌తో ఇన్నోవేటివ్‌గా ఉండేది. దీంతో ఈ క్లాసెస్ బాగా సక్సెస్ అయ్యాయి. ఈ క్లాసెస్ మోడల్‌ని రవీంద్రన్ డిఫరెంట్‌గా ట్రై చేశాడు. రవీంద్రన్ క్లాసెస్‌ని కంప్లీట్ పెయిడ్‌గా పెట్టలేదు. రవీంద్రన్ ఫస్ట్ క్లాస్ ఫ్రీ, సెకండ్ క్లాస్ నుండి పెయిడ్ క్లాసెస్. ఈ మోడల్ కూడా బాగా సక్సెస్ అయింది. ఈ క్లాసెస్ పేరు రవీంద్రన్ బైజూస్ కోచింగ్ క్లాసెస్ అని పెట్టాడు. రవీంద్రన్ టీచింగ్ స్టైల్ నచ్చి ఫ్రీ క్లాస్‌కి అటెండ్ అయిన వారిలో 90% మంది పెయిడ్ క్లాసెస్‌కి అటెండ్ అయ్యేవారు. ఈ ఐడియా సక్సెస్ అవడంతో రవీంద్రన్ ఈ క్లాసెస్‌ని బెంగుళూరు, చెన్నై, ముంబై, పూణేకి ఎక్స్‌పాండ్ చేశాడు. ఈ క్లాసెస్‌లోనే రవీంద్రన్ చాలా మంది బ్రిలియంట్ స్టూడెంట్స్‌ని కలిశాడు. వారిలో ఒకరే రవీంద్రన్ వైఫ్ దివ్య కూడా. రవీంద్రన్, దివ్య అలాగే మరికొంతమంది స్టూడెంట్స్ కలిసి 2011లో థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించారు. రవీంద్రన్ యొక్క కొందరు స్టూడెంట్సే స్టార్టింగ్‌లో ఈ కంపెనీలో ఎంప్లాయీస్. ఈ కంపెనీ ద్వారా బైజూస్ క్లాసెస్‌ని 9 నగరాలకు ఎక్స్‌పాండ్ చేశారు. ఆ టైంలో రాత్రి పగలు కష్టపడి ప్రతి వారం ప్రతి నగరంలో క్లాసెస్ చెప్పేవాడు రవీంద్రన్. ట్రావెల్ చేసే టైంలో రవీంద్రన్ కంటెంట్‌ని మరింత ఎఫెక్టివ్‌గా ప్రిపేర్ అయ్యేవాడు. ఈ క్లాసెస్‌కి చాలా మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యేవారు. దీంతో అందరి డౌట్స్ క్లారిఫై చేయడం అసాధ్యం. దీంతో లెసన్‌లోనే ముందే స్టూడెంట్స్‌కి వచ్చే డౌట్స్‌ని ఇంక్లూడ్ చేసేవాడు రవీంద్రన్. దీంతో డౌట్ అడగకుండానే స్టూడెంట్స్‌కి డౌట్ క్లారిఫై అయిపోయేది. దీంతో రవీంద్రన్‌కి మరిన్ని సిటీస్ నుండి ఇన్విటేషన్ వచ్చింది. బట్ అన్ని ప్లేసెస్‌కి రవీంద్రన్ వెళ్ళటం అసాధ్యం. దీంతో బైజూస్ క్లాసెస్‌ని డిజిటలైజ్ చేయాలని అనుకున్నారు. దీంతో రవీంద్రన్ బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీ హెల్ప్‌తో 45 సిటీస్‌లో ఒకేసారి క్లాస్ బ్రాడ్కాస్ట్ చేశాడు. ఇక్కడే ఇండియాలో డిజిటల్ ఎడ్యుకేషన్‌కి మొదటి అడుగులు పడ్డాయి. 2011 నుండి రవీంద్రన్ స్కూల్ ట్యూషన్‌లో కూడా ఎంటర్ అయ్యాడు. ఆ టైంలో 26 కోట్ల మంది స్కూల్ స్టూడెంట్స్ ఉండేవారు. స్కూల్‌లో ఎడ్యుకేషన్ పరంగా స్టూడెంట్స్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో రవీంద్రన్‌కి బాగా తెలుసు. దీంతో స్కూల్ స్టూడెంట్స్‌కి స్టడీస్‌లో బాగా రాణించడానికి షార్ట్ కట్స్, టెక్నిక్స్‌ని తీసుకొచ్చాడు రవీంద్రన్. బట్ ఇంతమంది స్టూడెంట్స్‌ని రీచ్ అవ్వాలంటే దాదాపు ప్రతి స్కూల్‌లో క్లాసెస్ బ్రాడ్కాస్ట్ చేయాలి. ఇది అయ్యే పని అస్సలే కాదు. సో రవీంద్రన్ ఒక యాప్ లాంచ్ చేయాలని అనుకున్నాడు. దీంతో 2015లో బైజూస్ ది లెర్నింగ్ యాప్ లాంచ్ అయింది. యాప్‌లో స్టూడెంట్స్‌కి అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్స్‌తో, ఇల్లస్ట్రేషన్స్‌తో, గ్రాఫిక్స్ ద్వారా స్టూడెంట్స్‌కి ఈజీగా అర్థమయ్యే విధంగా క్లాసెస్ ఉంటాయి. ఈ యాప్‌ని కూడా బైజూస్ క్యాట్ క్లాసెస్ లానే లాంచ్ చేశాడు రవీంద్రన్. ఫ్రీగానే స్టూడెంట్స్ చాలా క్లాసెస్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఫ్రీతో పాటు మంత్లీ, ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా తీసుకొచ్చాడు. ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా అడ్వాన్స్డ్ కోర్సెస్ యాక్సెస్ చేయొచ్చు. ఈ బిజినెస్ మోడల్ బాగా సక్సెస్ అయింది. ఎందుకంటే ఫ్రీగానే ఆల్మోస్ట్ చాలా కంటెంట్ అవైలబుల్‌గా ఉంటుంది. సో చాలా మంది స్టూడెంట్స్ బైజూస్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. మొదట్లో కంటెంట్‌ని ఫ్రీగా యాక్సెస్ చేసేవాళ్ళు. తర్వాత మరింత అడ్వాన్స్డ్ కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు. మంత్లీ లేదా ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకునేవాళ్ళు. ఇలా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం వల్ల లాస్ రాలేదా అనే డౌట్ మీకు రావచ్చు. అక్కడికే వస్తున్నాను. ఫ్రీగా కంటెంట్ ఇచ్చినట్లే ఇచ్చి రవీంద్రన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక సేల్స్ మిషన్ తయారు చేశాడు. ఈ సేల్స్ మిషన్ కాన్సెప్ట్ చాలా సింపుల్. బైజూస్ యాప్ డౌన్‌లోడ్ చేసి క్లాసెస్ వినాలంటే ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. ఈ ఫోన్ నంబర్‌తో బైజూస్ ఎంప్లాయీస్ స్టూడెంట్ యొక్క పేరెంట్స్‌కి కాల్ చేసి స్టూడెంట్స్‌కి ట్యాబ్స్ ఇస్తామని చెప్తారు. అలా చెప్పి ఒక హోమ్ కౌన్సిలింగ్ సెషన్ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత బైజూస్ సేల్స్ రిప్రజెంటేటివ్ స్టూడెంట్స్ యొక్క ఇంటికి వెళ్లి వారి పేరెంట్స్‌తో బైజూస్ ప్రీమియం గురించి చెప్తారు.
బైజూస్ ప్రీమియంలో అడ్వాన్స్డ్ కంటెంట్ని ఎస్డి కార్డ్స్లో లోడ్ చేసి ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. బట్ ఇక్కడే పెద్ద ట్విస్ట్, ట్యాబ్స్ యొక్క కాస్ట్ కూడా పేరెంట్సే భరించాలి. దీనివల్ల జస్ట్ 3 ఇయర్స్కి బైజూస్ ప్రీమియం కాస్ట్ దాదాపు 80,000 దాకా ఉండేది. ఇంత హై కాస్ట్ పెట్టడానికి ఈ రిప్రజెంటేటివ్స్ పేరెంట్స్ని మ్యానిపులేట్ చేసేవారు. స్టూడెంట్స్ని ఈజీగా అనిపించే కష్టమైన క్వశ్చన్స్ అడిగి స్కూల్ ఎడ్యుకేషన్ వేస్ట్, బైజూస్లో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉందని బిల్డప్ ఇస్తారు. అంతేకాదు బైజూస్ యాడ్స్లో చెప్పినట్లు పిల్లల మీద ప్రేమ ఉన్న పేరెంట్స్ బైజూస్ని ఎలా కాదంటారు అనే ఎమోషనల్ మ్యానిపులేటివ్ డైలాగ్స్ కొట్టి పేరెంట్స్ ద్వారా ఈ ప్రీమియం కొనిచ్చేవారు. ఒకవేళ పేరెంట్స్ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పటికప్పుడు లోన్స్, ఫైనాన్స్ ప్రాసెస్ చేసి ప్రీమియం సెల్ చేసేవారు. పేరెంట్స్కి కనీసం ఆలోచించే టైం కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఈ రిప్రజెంటేటివ్స్. ఇదే రవీంద్రన్ తయారు చేసిన సేల్స్ మిషన్. ఈ రిప్రజెంటేటివ్స్ స్టైల్గా సూటు బూట్లో ఏసీ కారులో పేరెంట్స్ ఇంటికి వస్తారు. దీనివల్ల బైజూస్ పట్ల కూడా ఒక ప్రీమియం ఇంప్రెషన్ ఏర్పడుతుంది. దీంతో ఈ సేల్స్ మిషన్ వల్ల బైజూస్ రెవెన్యూ అమాంతం పెరిగిపోయింది. ఈ సేల్స్ మిషన్ బైజూస్కి కోట్ల రూపాయల రెవెన్యూ తెచ్చిపెట్టింది. ఆ టైంలోనే రవీంద్రన్ వేల కోట్లు ఖర్చు పెట్టి బైజూస్ అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేసేవాడు. షారుఖ్ ఖాన్, లియోనెల్ మెస్సీని బ్రాండ్ అంబాసిడర్స్గా పెట్టుకొని కోట్లు ఖర్చు పెట్టాడు. అంతేకాదు బీసీసీఐకి బైజూస్ మెయిన్ స్పాన్సర్ కూడా అయింది. ఇలా ఒక పక్క అమాయక పేరెంట్స్ నుండి దోచుకున్న డబ్బును యాడ్స్ రూపంలో ఎక్సెస్గా ఖర్చు పెట్టేవాడు. అయినప్పటికీ రవీంద్రన్కి టైం బాగుండి అన్ని కలిసి వచ్చాయి. వేగంగా బైజూస్ ఎదగడమే కాదు, ఆకాష్, వైట్ హ్యాట్ లాంటి 9 ఎడ్యుకేషన్ కంపెనీస్ని కూడా హై ప్రైస్కి ఎక్వైర్ చేసింది బైజూస్. బట్ ఈ ఎక్విజిషన్ కోసం బైజూస్ $1 బిలియన్ లోన్ తీసుకుంది. దీంతో ఎడ్టెక్ రంగంలో మొత్తాన్ని బైజూస్ ఆక్రమించింది. దీంతో మరింత మంది ఇన్వెస్టర్స్ బైజూస్లో ఇన్వెస్ట్ చేశారు. దీంతో 2018 కల్లా బైజూస్ దేశంలో ఎడ్టెక్ రంగంలో మొట్టమొదటి యూనికార్న్ అయింది. ఆ తర్వాత సంవత్సరం బైజూస్ తలరాతనే మార్చేసింది. దానికి కారణం కోవిడ్-19. లాక్డౌన్ వల్ల స్కూల్స్ కూడా ఆన్లైన్ క్లాసెస్కి షిఫ్ట్ అయిపోయాయి. దీంతో బైజూస్ డిమాండ్ బాగా పెరిగింది. లాక్డౌన్లో ఎడ్యుకేషన్ కోసం చాలా మంది పేరెంట్స్ బైజూస్ మీదనే డిపెండ్ అయ్యారు. దీంతో 2020లో బైజూస్ సేల్స్ 60% పెరిగాయి. దీంతో ఒక్క దెబ్బతో బైజూస్ యూజర్ బేస్ 100 మిలియన్కి చేరింది. కోవిడ్ దెబ్బకి సేల్స్, రెవెన్యూతో పాటు క్యాపిటల్ కూడా పెరిగింది. కోవిడ్ టైంలో చాలా మంది వెంచర్ ఇన్వెస్టర్స్ ఎడ్టెక్ సెక్టార్లో మంచి ఫ్యూచర్ ఉందని ఆలోచించి లేట్ చేయకూడదు అని వెంటనే బైజూస్లో పెద్ద పెద్ద అమౌంట్స్ ఇన్వెస్ట్ చేశారు. దీంతో 2022 కల్లా బైజూస్ వాల్యుయేషన్ $22 బిలియన్ కి చేరింది. అంటే మన కరెన్సీలో 182,000 కోట్ల రూపాయలు. ఇంత ర్యాపిడ్గా సక్సెస్ రావడంతో బైజూస్ని ఇంకా ఎవరు ఆపలేరు అని అందరూ అనుకున్నారు. బట్ ఇక్కడ నుండే బైజూస్ పతనం మొదలైంది. కోవిడ్ పాండమిక్ మెల్లగా తగ్గి స్కూల్స్, కాలేజెస్కి మళ్ళీ స్టూడెంట్స్ వెళ్ళడం మొదలుపెట్టారు. దీంతో బైజూస్ సేల్స్ మెల్లగా పడిపోయాయి. అప్పటిదాకా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేసిన పేరెంట్స్కి లాక్డౌన్ వల్ల ఆన్లైన్ ఎడ్యుకేషన్ యొక్క డార్క్ సైడ్ కూడా తెలిసింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్లో ఈజీగా స్టూడెంట్స్ డిస్ట్రాక్ట్ అవుతారు. స్టూడెంట్స్ క్లాసెస్ వినడం కంటే ఎక్కువగా వీడియో గేమ్స్, చాటింగ్కి ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల అడిక్ట్ అయిపోయారు. దీంతో పేరెంట్స్ ఆఫ్లైన్ ఎడ్యుకేషనే బెటర్ అని అర్థం చేసుకొని బైజూస్కి గుడ్ బై చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా రెవెన్యూ, కస్టమర్, సేల్స్ అన్నీ ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో బైజూస్ అఫీషియల్స్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ పై ప్రెషర్ బాగా ఇంక్రీజ్ చేశారు. ఎలాగైనా సేల్స్ చేయాలి అని సేల్స్మెన్ కి టార్గెట్స్ పెట్టారు. దీంతో ఈ సేల్స్మెన్ తిరిగి పేరెంట్స్ ని ఫోర్స్ చేయడం మొదలుపెట్టారు. కొంతమంది సేల్స్మెన్ ఫేక్ ప్రామిసెస్ చెప్పి మరీ పేరెంట్స్ ని మోసం చేసి సేల్స్ కంప్లీట్ చేసేవారు. ఈ టార్గెట్స్ వల్ల సేల్స్మెన్ కి వర్క్ లోడ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో అప్పటిదాకా మంచిగా ట్రైనింగ్ ఇచ్చిన సేల్స్మెన్ చాలా మంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే సేల్స్మెన్ ద్వారా కస్టమర్స్ ని మోసం చేసి డబ్బులు సంపాదించింది బైజూస్. దీంతో పాటు కోర్స్ వద్దనుకున్న పేరెంట్స్ కి రీఫండ్ కూడా ఆపేసింది బైజూస్. దీంతో బైజూస్ అలాగే ఇండియన్ పేరెంట్స్ కి పెద్ద గ్యాప్ ఏర్పడిపోయింది. మొదట్లో బైజూస్ మేనేజ్మెంట్ ఈ గ్యాప్ ని లైట్ తీసుకుంది, బట్ ఇప్పుడు అనుభవిస్తుంది. సో అలా మొదలైంది బైజూస్ పతనం. పేరెంట్స్ యొక్క కంప్లైంట్స్ వల్ల 2023లో ఇండియన్ గవర్నమెంట్ బైజూస్ ఏం చేస్తుందో డీప్ గా స్టడీ చేసి వచ్చిన కంప్లైంట్స్ ని బట్టి బైజూస్ కి గట్టి ఫైన్స్, పెనాల్టీస్ విధించింది. దీంతో అసలే సేల్స్ తగ్గిన బైజూస్ పతనాన్ని మరింత వేగవంతం చేశాయి ఈ ఫైన్స్. అదే టైంలో బైజూస్ మీద పేరెంట్స్ నుండి వచ్చిన నెగిటివ్ రిపోర్ట్స్, అలాగే బైజూస్లో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, అలాగే పేరెంట్స్కి ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద తగ్గిన ఇంట్రెస్ట్ చూసి బైజూస్లో ఇన్వెస్ట్ చేసిన చాలా మంది రెప్యూటెడ్ ఇన్వెస్టర్స్ ఏమాత్రం లేట్ చేయకుండా బైజూస్ నుండి ఎగ్జిట్ అయిపోయారు. బైజూస్ పతనం దిశగా దూసుకు వెళ్తుందని ఇన్వెస్టర్స్ ముందే కనిపెట్టారు. దీంతో బైజూస్ పరిస్థితి మరింత దారుణమైంది. దీంతో తప్పక కంపెనీలో లే ఆఫ్స్ చేయాల్సి వచ్చింది. ఈ లే ఆఫ్స్ కూడా కంపెనీని బాగా ఎఫెక్ట్ చేశాయి. అప్పటిదాకా కంపెనీలో ఉన్న టాలెంటెడ్ స్టాఫ్ దూరం అయిపోయారు. అలాగే మిగిలిన స్టాఫ్ పై వర్క్ ప్రెషర్ పెరిగింది. దీనివల్ల వర్క్ ఎఫిషియన్సీ తగ్గి బైజూస్ క్వాలిటీ కూడా దారుణంగా తగ్గిపోయింది. యాప్లో ఎన్నో టెక్నికల్ ప్రాబ్లమ్స్ తలెత్తాయి. అప్పటిదాకా మేనేజ్మెంట్లో ఉన్న చాలామంది సీనియర్స్ కూడా బైజూస్ ఎగ్జిట్ అయిపోయారు. అదే టైంలో అక్విజిషన్ కోసం చేసిన అప్పులు కూడా భారీ ఎఫెక్ట్ చూపించాయి. ఒక సేల్ ద్వారా వచ్చే రెవెన్యూ కంటే ఆ సేల్కి సేల్స్మెన్ ఎక్స్పెన్సెస్ ఎక్కువయ్యాయి. దీంతో లాస్లో కూడా వెళ్ళిపోయింది బైజూస్. ఆన్లైన్ ఎడ్యుకేషన్కి ప్రిఫరెన్స్ తగ్గిందని రవీంద్రన్ వెంటనే
ప్రతి సిటీలో ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాడు. ప్రతి సిటీ సెంటర్లో హై రెంట్కి ఆఫీసెస్ తీసుకున్నాడు. బట్ ఎన్ని ఎత్తులు వేసినా ఒకసారి పోయిన ట్రస్ట్ని తిరిగి సంపాదించుకోలేకపోయింది బైజూస్. దీంతో వచ్చే రెవెన్యూ కంటే ఆఫీసెస్ రెంటే ఎక్కువయ్యాయి. దీంతో పాటు మరిన్ని దేశాలకు ఎక్స్పాండ్ అవ్వాలని రవీంద్రన్ చాలా కంట్రీస్ లో కంపెనీస్ కొన్నాడు. బట్ ఇవన్నీ కూడా ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో మెల్లిగా అన్ని సిటీస్ లో దుకాణం ఎత్తేసి బెంగళూరులోని ఒక్క ఆఫీస్ కే పరిమితమైంది బైజూస్. ఆల్మోస్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని తగ్గించారు. స్టాఫ్ సాలరీస్ కోసం రవీంద్రన్ ప్రాపర్టీస్ కూడా సేల్ చేశాడు. అదే టైంలో ఎడ్టెక్ లో బైజూస్ కి కాంపిటీటర్స్ కూడా ఎంటర్ అయిపోయారు. ఈ కొత్త కాంపిటీటర్స్ ఉన్న కొంతమంది కస్టమర్స్ ని కూడా లాక్కున్నారు. అలా ఒకప్పుడు $22 బిలియన్ వాల్యుయేషన్ కి రీచ్ అయిన బైజూస్ $1 బిలియన్ కంటే తక్కువకు పడిపోయింది. బైజూస్ పతనం నుండి నేర్చుకోవాల్సిన విషయం, ఎప్పుడు షార్ట్ టర్మ్ అవసరాల కోసం కస్టమర్స్ యొక్క ట్రస్ట్ పోగొట్టుకోకూడదు. కస్టమర్స్ ని మోసం చేయకూడదు. ఒకవేళ బైజూస్ ఇప్పటికైనా కస్టమర్స్ ని మోసం చేయడం ఆపి ఒకప్పుడులాగా బెస్ట్ కంటెంట్ అందిస్తే కొత్తగా పేరెంట్స్ అయిన వాళ్ళైనా కనీసం బైజూస్ ని నమ్ముతారు. దీని గురించి మీరేమనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.